బెల్లీ ఫ్యాట్ అగైన్ వీ నీడ్ టు సీ ద ఏజ్ గ్రూప్. టెల్ మీ మీరు ఒక ఐడియల్ ఎగ్జాంపుల్ చెప్పండి. 50 to 60 ఓవరాల్ బాడీ నార్మల్ గా ఉంది, ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఉంది అప్పుడు. సో మై అప్రోచ్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ నేను జనరల్గా 50 to 60 ఐ డోంట్ వెంచర్ ఇన్ టు లైపోసెక్షన్. ఇఫ్ ఇట్ ఇస్ ఉమెన్ అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి డెఫినెట్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ ప్రొట్రూజన్ ఉంది అనుకోండి, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు కరెక్ట్ విత్ ఎనీ ఆఫ్ ఇట్. సో వాళ్ళకి మనం మజిల్ టైట్నింగ్ ప్రాసెస్ అంటే సంథింగ్ లైక్ టమీ టక్ ఇఫ్ దే ఆర్ ఇన్ నార్మల్ ఐడియల్ బిఎంఐలో. లేదు అంటే ఇప్పుడు మెటబాలిక్ ఎన్హాన్స్మెంట్ మెడికేషన్స్ వచ్చాయి మనకు, వేర్ వీఆర్ రేజింగ్ ద మెటబాలిజం రాదర్ దెన్ కటింగ్ ద మెటబాలిజం. యూజువల్గా 40s to 50s జనరల్గా యూ లూజ్ యూ మెటబాలిజం. సో మీరు పీపుల్ ఎండ్ అప్ టేకింగ్ లెస్ ఫుడ్, సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ ఎ ప్రొట్రూజన్ ఆఫ్ బెల్లీ. మజిల్ పోతుంది మెన్లో అయితే. We use GHRPs, growth hormone receptor peptides అని ఉన్నాయి, where we increase their appetite and we'll ask them to do a minimal strength training exercise చెప్తాం 4 to 5 days a week. సో మెటబాలిక్ ఎన్హాన్స్మెంట్ వల్ల కొన్నిసార్లు GH కూడా ఇస్తాం, గ్రోత్ హార్మోన్ కూడా. సో వేర్ దే ఎండ్ అప్ స్లీపింగ్ వెల్, దెన్ మినిమల్ ఎక్సర్సైజ్ చేసిన రిపేర్ బాగుంటుంది, హార్మోన్స్ ఆప్టిమైజ్ అయితే. వన్స్ దేర్ మెటబాలిజం ఈజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ దెమ్ న్యాచురల్గా ఇంటర్నల్ విజరల్ ఫ్యాట్ పోతుంది. మన గ్రోత్ హార్మోన్ సెక్రెట్ అయినప్పుడు దట్ ఇంక్రీజ్ ద మెటబాలిజం. సో దట్ న్యాచురల్ విజరల్ ఫ్యాట్ పోయి మజిల్ కొంచెం టోన్ అవ్వగానే దే న్యాచురలీ గెట్ షేప్. ఇట్ టేక్ ఫ్యూ మంత్స్, ఓవర్ నైట్ రిజల్ట్స్ ఉంటుంది దీంట్లో, బట్ న్యాచురల్గా దే విల్ గెట్ షేప్. సో ఆ హార్మోన్ ఆప్టిమైజేషన్ చేస్తే 90% ఆఫ్ ద టైమ్స్, అండ్ సమ్ టైమ్స్ మెటబాలిజం కనుక స్లో ఉందనుకోండి, వీ మే హ్యావ్ టు గివ్ NAD సప్లిమెంట్స్. And whatever is required to boost metabolism, we'll give all of it. Sometimes we activate mitochondrial activations ఉన్నాయి. ఇప్పుడు మనకు there are medications, MOTS అని ఒక స్పెషల్ మెడికేషన్ ఉంది, దాంతోని we activate mitochondria. So people start feeling energetic, so they'll start go for jog, walk, tennis. ఆ ఎనర్జీ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు బయట అవుట్డోర్ యాక్టివిటీ పెరిగి న్యాచురల్గా తగ్గిపోతారు. సైమల్టేనియస్గా వీ కెన్ యూజ్ డివైజెస్, తను చెప్పినట్టు ఎం స్కల్ప్ట్ కానీ కూల్ స్కల్ప్టింగ్ సైమల్టేనియస్గా పెడితే అప్పుడు లోకలైజ్ ఫ్యాట్తో పాటు ఓవరాల్ విజరల్ ఫ్యాట్ కూడా పోతుంది. సో దిస్ ఇస్ మై అప్రోచ్ కరెంట్లీ. అంటే లాస్ట్ 3 yearsకి ఇప్పటికి చేంజెస్ అయిపోయాయి. ఇక్కడ నాది ఒక క్వశ్చన్ ఉందండి. రీసెంట్గా నేను ఒక జిమ్లో చూశాను, వాళ్ళు ఏంటంటే డేలో ఈ టాబ్లెట్ నీళ్ళలో కలుపుకుని తాగేసేయండి, మీ టమ్మీలో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం మొదలవుతుంది అని చెప్పని జిమ్లో ఇస్తున్నారు, జిమ్ ఇన్స్ట్రక్టర్స్. సో అది ఏంటి ఎగ్జాక్ట్గా, అంటే అలా తీసుకోవడం కరెక్టే అంటారు? అది ఆర్లిస్టాట్ అని ఇట్స్ దేర్, చాలా రోజుల నుంచి ఉంది. అది ఇప్పుడు నౌ బ్యాండ్, FDA బ్యాన్ చేసింది. ఇండియాలో కూడా నౌ వీఆర్ నాట్ యూజింగ్ ఆర్లిస్టాట్ ఎనీమోర్. ఈ ఆర్లిస్టాట్ ఏంటంటే ఈ ఫ్యాట్ ని బాడీలో అబ్జర్వ్ అవ్వనీయకుండా అది మనకు త్రూ డైజెషన్లో వెళ్ళిపోతుంది బయటికి. మీరు ఒక ఫ్యాట్ తిని లెట్స్ సే ఐస్ క్రీమ్ తిన్నారు అనుకోండి, ఒక 2 scoops ఐస్ క్రీమ్, ఇమ్మీడియట్ గా మీరు ఆర్లిస్టాట్ టాబ్లెట్స్ వేసుకుంటే ఎట్లా తిన్నారో ఐస్ క్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్. బట్ దీంతో వచ్చే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. మనం వన్స్ మీకు ఫ్యాట్ బాడీలో అబ్జర్వ్ అవ్వకపోతే you will end up getting deficiencies. Exactly. D deficiencies, A deficiencies, whatever fat unde any deficiencies వస్తాయి, mal absorption అవుతుంది. So you will be not absorbing a lot of other things along with the fat. They lose skin tone, collagen పోతుంది. లాంగ్ టర్మ్ వాడటం లేదు. లెట్స్ సే ఈ రోజు మీరు 1 day ఎస్కేప్ అవ్వాలి, ఖచ్చితంగా ఈ రోజు మనం క్రైమ్ చేయాలి, క్రైమ్ కి తప్ప మీరు ఇలాంటి వెపన్స్ వాడొద్దు. డైలీ వేసుకుంటే. సో మోస్ట్లీ అంటే ఐ అజ్యూమ్, నేను చూడలేదు, బట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లో ఫస్ట్ నుంచి కూడా జిమ్ ట్రైనర్స్ వాడేంత కూడా ఆర్లిస్టాట్స్. కానీ దానివల్ల అనవసరంగా ఒక న్యాచురల్గా వెళ్ళే ఒక ప్రాసెస్ని అనవసరంగా డిస్టర్బ్ చేసినట్టే కదండి. ఆర్లిస్టాట్ వాజ్ యూజ్డ్ ఒకప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్, బట్ నౌ వీ రియలైజ్డ్ ఈటింగ్ ఫ్యాట్ ఈజ్ నాట్ గివింగ్ యూ ఒబెసిటీ. సో నౌ యూ హావ్ టు ద సైన్స్ ఆఫ్ చేంజ్. నౌ ఫ్యాట్ విల్ డైరెక్ట్ ఫ్యాట్ అవ్వదు, ఫ్యాట్ హ్యాస్ టు బ్రేక్ ఇంటూ మల్టిపుల్ పీసెస్, అమినో యాసిడ్ అయిపోవాలి, మళ్ళీ అబ్జర్వ్ అయ్యి మళ్ళీ బాడీ కన్వర్ట్ చేయాలి తప్ప మీరు గీ తింటే గీ వెళ్ళినప్పుడు ఫ్యాట్ అనేది రాంగ్ కాన్సెప్ట్. గ్లూకోజ్ ఆల్సో కెన్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్ ఇఫ్ యూ నాట్ యూటిలైజ్డ్. ఫ్యాట్ డజన్ కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్ డైరెక్ట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ మనకు చిన్నప్పటి నుంచి ఏంటంటే గీ తింటే లావ్ అయిపోతాము. నాట్ రియలీ. ఇన్ఫాక్ట్ స్వీట్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్ బికాస్ యూఆర్ నాట్ యూటిలైజింగ్ ద ఎనర్జీ. We have more than 500 to 1000 patients వాడారు. బౌల్ మూమెంట్ స్లో అవడం వల్ల, బికాస్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద ఇంటెస్టైన్ మొటిలిటీ డౌన్ అయిపోతుంది. సో బెల్చింగ్ ఫస్ట్ 3 days కొంచెం అంటే ఆకలి ఉండదు. ఇఫ్ దే సడన్ గా తింటే బౌల్లో స్టక్ అయిపోతుంది. ఇంకా కొంతమందిలో డయేరియా అబ్జర్వ్ చేస్తాం ఫ్యూ పేషెంట్స్లో, అండ్ బౌల్ మొటిలిటీలో బర్పింగ్ లాగా రావడం కొంచెం అన్యూజువల్ ఫీలింగ్ అది. ఎందుకంటే అండ్
మీకు కొంచెము యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే బ్లడ్లో షుగర్ డౌన్ అయిపోతుంటుంది, సేమ్ టైం బాడీ సిగ్నల్ ఇవ్వదు తినడానికి. సో కన్ఫ్యూజన్ ఇన్ ద బాడీ, అంటే కొద్దిగా ఇరిటేట్ అవుతారు ఫస్ట్ 1-2 days. అది ఒక 1-2 weeks వరకు ఉంటుంది. థర్డ్ వీక్ నుంచి యూజువల్లీ దే గెట్ అడాప్టెడ్. So for how many weeks they can continue this? డిపెండ్స్ ఆన్ ద బాడీ. మేము మినిమం 24 weeks వి సజెస్టెడ్, 24 weeks to 30, 6 months. మినిమం 6 months. దిర్ ఇస్ నో షార్ట్ కట్. దాన్ని ఫాలో అప్ చేయాలి మనం. వి షుడ్ నాట్ లీవ్ అబ్రప్ట్గా వాడద్దు, ఆపేయద్దు. ఖచ్చితంగా మనం ఓరల్ స్మాగ్లూటేట్స్ కానీ లేదంటే డైటరీ మేనేజ్మెంట్, అండ్ సమ్టైమ్ వీ గివ్ ఇంటర్మీడియట్ షార్ట్స్, వన్స్ ఎ మంత్, ట్వైస్ ఎ మంత్ అట్లా ప్రోగ్రామ్ చేస్తాం. సో టేపర్ చేసుకుంటూ రావాలి. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ అగైన్. కొంతమందిలో బాగా రెస్పాండ్ అవుతారు, దే మెయింటైన్ వెరీ వెల్. మనం ఇచ్చిన తర్వాత కూడా దే లూజ్ వెయిట్, బికాస్ బౌల్ హ్యాస్ అ అటోనమస్ సిస్టమ్, మెమరీ ఉంటుంది. సో మొటిలిటీ స్లో అయిపోతుంది. సో కైండ్ ఆఫ్ గ్యాస్ట్రోపారసిస్ లాగా. మీరు మెడిసిన్ ఆపిన తర్వాత నెక్స్ట్ 3 months కూడా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో దట్ హ్యాపెన్స్ ఇన్ సమ్ పేషెంట్స్, బట్ నాట్ ఆల్ ఆర్ లక్కీ. ఎవరికైతే మెటబాలిజం స్లో ఉందో మళ్ళీ దే ఎండ్ అప్ గెయినింగ్ వెయిట్. ఖచ్చితంగా నెక్స్ట్ 6 months కూడా వీ హ్యావ్ టు అండర్ సూపర్విజన్, లేదంటే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వెయిట్. సో వన్ మోర్ క్వశ్చన్, సేమ్ వెయిట్ లాస్ కి బేరియాట్రిక్ సర్జరీ కూడా ఇప్పుడు చేస్తున్నారో లేదో ఎక్కువ తెలియదు. It is- చేసిన కేసెస్ చూసాను. ప్లెంటీ ఇప్పుడు కూడా ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేరియాట్రిక్ చేసుకున్న వాళ్ళలో చాలా మందిలో హెయిర్ చాలా పోతుంది. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ అండ్ హౌ టు కంబాట్ దట్? ఈవిడ సబ్జెక్ట్ ఇప్పుడు. ఎనీ వెయిట్ లాస్, ఫర్గెట్ అబౌట్ బెరియాట్రిక్. మీరు ఇప్పుడు జిమ్స్లో వెళ్ళి కరెంట్ ఇప్పుడు ఏదైతే ట్రెండ్స్ నడుస్తున్నాయో ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ వెయిట్ లాస్ ప్రొసెస్, అందరికి కూడా బీ ప్రిపేర్డ్ ఫర్ ద హెయిర్ లాస్. ఏంటంటే జిమ్ కి వెళ్ళే వాళ్ళు అట్లీస్ట్ ప్రోటీన్ తీసుకుంటారు, సో దే మెయింటైన్ దేర్ హెయిర్. కానీ ఇదేంటంటే సడన్ డ్రాప్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళు తినలేరు కదా ప్రోటీన్ కూడా. అప్పుడు ఖచ్చితంగా D12 డెఫిషియన్సీస్ ఎక్స్పెక్టెడ్ మాల్ అబ్జార్ప్షన్ వల్ల, బికాస్ వీ రిమూవ్, ఇఫ్ ఎట్ ఆల్ మీరు స్లీవ్ అయితే వి రిమూవ్ ద పోర్షన్ ఆఫ్ స్టమక్ వేర్ ద అబ్జార్ప్షన్ హ్యాపెన్స్. టెంపరీగా బాడీ అడాప్ట్ అవుతుంది దానికి. రైట్. అడాప్ట్ అవ్వడానికి ఒక 1 year పడుతుంది. సో ఈ ఫస్ట్ 1 yearలో వీ నీడ్ టు గివ్ దెమ్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్. అబ్జార్ప్షన్ కాదు కాబట్టి సమ్టైమ్ వీ గివ్ ఎన్ ఐఎమ్స్లో ఇచ్చేస్తాం. ఇంట్రామస్కులర్ ఎవ్రీ 6 months ఒకసారి ఖచ్చితంగా డోస్ తీసుకోవాలి. అండ్ విల్ పుట్ దెమ్ ఆన్ సప్లిమెంట్ ఫ్రమ్ day 2. ఫస్ట్ వీక్ 1 month అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సాలిడ్ ఫుడ్ తీసుకుంటారో, సెన్స్ దెన్, బికాస్ హెయిర్ లాస్ స్టార్ట్ అయ్యేది 3rd month నుంచి. 2nd, 3rd month బాడీ షాక్ వెళ్ళి వెయిట్ లాస్ అవ్వగానే అప్పుడు షాక్ అవుతుంది. సో మనం అది రాకముందే ప్రివెంటివ్గా స్టార్ట్ చేయాలి. అండ్ 3rd month నుంచి ఇఫ్ సంబడీ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, స్టార్ట్ డూయింగ్ PRPs. చేస్తున్నాను అయినా కూడా టెల్ దెమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు, స్లోలీ. tell them it is definitely a zero కంటే better, and they are going to regain their hair back, and this stimulation will help them not to go into the chronic phase. సో మనం అక్యూట్ ఫేజ్ ని క్రానిక్ ఫేజ్ లో కన్వర్ట్ కాకుండా ఆపడానికి మీ ఎక్సోజోమ్స్ కానీ PRP కానీ అలాంగ్ విత్ రొటేషనల్ ట్రీట్మెంట్స్, మీరు సైక్లికల్ థెరపీస్ పెట్టేస్తే ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు అడ్రస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సార్ పిఆర్పి ఇది ఇప్పుడు బ్లడ్ తీయక్కర్ లేకుండానే పిఆర్పి చేస్తున్నారు కదా, ఏది బెటర్గా ఉంటుంది మనకి రిజల్ట్? డిపెండ్స్, సమ్ పీపుల్ హ్యాస్ ప్రిఫరెన్సెస్. నేను అనుకోండి, ఐ డోంట్ లైక్ ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్ వద్దు నాకు, లెట్ మీ యూజ్ మై ఓన్ బాడీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అనుకోండి, తీసుకోవచ్చు. కొంతమందికి ఇది ప్రాసెస్, ఇది మనకు 45 minutes రెడీమేడ్ ఎక్సోజోమ్స్ వచ్చేసాయి ఇప్పుడు మనకు, రెడీమేడ్ స్టెమ్ సెల్స్ ఉన్నాయి, తర్వాత ఫీటల్ సెల్స్ వచ్చాయి ఇప్పుడు, తర్వాత వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్. ఇప్పుడు QR678 అనేది, ఇవన్నీ కూడా ఫార్ములాస్, కెమికల్ ఫార్ములా విచ్ ఈస్ సిమిలర్ టు PRP. ఓకే. బ్లడ్ తీయడము, ఇంకో ప్రిక్ వద్దనుకునే వాళ్ళకి, అంటే నాలాగా భయపడే వాళ్ళకి సార్, ఎవరికైనా డైరెక్ట్ గా 2 ప్రిక్స్ ఎందుకు, ఎట్లా తల మీద ప్రిక్స్ సేమే. సో తల మీద ప్రిక్స్ సేమ్ కాబట్టి మనం అవాయిడ్ చేయడానికి ఒక ప్రాసెస్ ని అవాయిడ్ చేయడానికి చేస్తాం. సమ్ పీపుల్ హూ డజంట్ రెస్పాండ్ ఫర్ వన్ ట్రీట్మెంట్, వి జనరల్లీ పుట్ దెమ్ ఇన్ అదర్ ట్రీట్మెంట్స్. ఇందులో బయాస్ ఏం లేదు. సో లెట్స్ సే ఎక్సోజోమ్స్ ఉన్నాయి, PRP ఉంది, ఎవరికైతే PRP తో దే ఆర్ నాట్ రెస్పాండింగ్ వెల్, విల్ ట్రై దిస్. సమ్ టైమ్స్ ది హూ వర్ నాట్ రెస్పాండర్స్ విల్ ట్రై దిస్. సో వీ హ్యావ్ ఎ మిక్స్డ్ రిజల్ట్స్. ఎవరికి అది కరెక్ట్ అనేది మనకు ఇంతవరకు దిస్ నో క్లియర్ డెఫినేషన్ లేదు, మెటా అనాలిసిస్ లేదు. ట్రయల్ అండ్ లేదు అంటే కంపారిజన్ లేదు. దే డోంట్ కంపేర్ విత్ 2 methods. ఇండివిజువల్ గా దీనికి 20 మందికి చేసి సేమ్ పేషెంట్ చేయాలి, ఇంకో పేషెంట్ చేసే డిఫరెంట్ క్లయింట్. సో అందుకనే ఆ సక్సెస్ కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ ద డాక్టర్స్ చాయిస్ ఉండొచ్చు. ఒక డాక్టర్, కొంతమంది దే ప్రిఫర్ మోర్ ఆటోలగస్, దే ప్రిఫర్ మోర్ PRP, సమ్ పీపుల్ ప్రిఫర్
మోర్ ఎక్సోజెనస్ బయట నుంచి తీసుకునే వాడతారు. సో అది ప్యూర్గా పర్సనల్ డాక్టర్ చాయిస్ బట్టి ఉంటుంది. ఐ థింక్ ఐ విల్ లీవ్ టు ద స్పెషలిస్ట్. ఇప్పుడు అంటే సమ్ టైమ్స్ పిఆర్పి ఒక ప్యాటర్న్లో ట్రై చేసిన తర్వాత ఇది వర్క్ చేయట్లేదు అంటే యాజ్ యూ సెడ్ మనం ఇంకొక దానికి కూడా ట్రై చేయాలి. యూజువల్గా అందరూ ఒకటే దానికి రెస్పాండ్ అవ్వాలని లేదు. కొంతమందికి పిఆర్పి రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళకి QR678 అని ఎక్సోజోమ్స్ అని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా, GFCs అని. అందులోనే పిఆర్పిలోనే వేరియేషన్స్ ఉంటాయి. స్ట్రాంగర్ ప్రిపరేషన్స్, థిక్కర్, కొంచెం హై ప్లేట్లెట్స్ ఉండే కౌంట్స్ ఉండే, దే వర్క్ లిటిల్ మోర్ బెటర్. మనం ఈ కూల్ స్కల్ప్టింగ్ అని, ఎం స్కల్ప్ లేదంటే లైఫ్ వాటెవర్ చాలా వచ్చాయండి ఇప్పుడు ఈ స్టిమ్యులేషన్స్ లో చాలా వచ్చాయి. చాలా చేస్తాం. అంటే పర్టికులర్లీ విమెన్ కి కొంతమందికి ఇక్కడ హ్యాంగింగ్ బ్యాక్ సో చాలా మందికి మనం ఎం స్కల్ప్ట్ సజెస్ట్ చేస్తాం, బట్ అది వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు కాబట్టి రెగ్యులర్ గా అంత రెస్పాన్స్ ఉండదు, పర్ఫెక్ట్ టోన్ అనేది ఉండదు. సో అది ఇన్స్టెంట్ గా అంటే ఇమ్మీడియట్ గా ఫిక్స్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? స్కిన్ లాక్సిటీ ఈజ్ మేజర్ రోల్ ఇక్కడ. ఆల్రెడీ పోస్ట్ వెయిట్ లాస్ అయ్యి చాలా హ్యాంగింగ్ స్కిన్స్ ఉంటే ఐ థింక్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు కరెక్ట్ విత్ ఓన్లీ సక్షన్. అంటే ఫ్యాట్ తీసిన సరే కరెక్ట్ అవ్వదు. దాన్ని బ్రేకిప్లాస్టీ అని మనం ఆర్మ్ లిఫ్ట్ అంటాం. దాన్ని కనపడకుండా ఇన్నర్ సైడ్ కనుక చిన్న లైన్ పెట్టేసి ఎక్సెస్ స్కిన్ అంతా తీసేసి విల్ ట్రై టు రిమూవ్ ద బంచ్ ఆఫ్ స్కిన్. మనం టమాటాకి ఎట్లా చేస్తాము, ఎక్సెస్ స్కిన్ తీసేసినట్టు ఒక లైన్లో ఎక్సెస్ స్కిన్ అంతా రిమూవ్ చేసేసి ఎక్సెస్ ఫ్యాట్ని ట్రిమ్ చేసేస్తాం విత్ సక్షన్తో. కాంబినేషన్ ప్రొసీజర్ ఇది బ్రేకిప్లాస్టీ. ఇన్నర్గా వస్తుంది, ఇంటర్లో వస్తుంది. అండ్ దాని కూడా ఇప్పుడు షార్ట్ స్కార్ టెక్నిక్స్ అని వచ్చాయి. సో స్కార్ని కూడా వీఆర్ ప్రీవియస్లీ వీ యూస్ టు పుట్ ఎంటైర్ ఆర్మ్. అది మళ్ళీ వాళ్ళు హ్యాండ్స్ వేసుకుని కనపడుతుందని చెప్పేసి వీఆర్ ట్రైంగ్ టు లిమిట్ ద స్కార్ టిల్ హియర్. సో బ్యాట్ అని ఒక న్యూ టెక్నిక్స్ వచ్చే దాంట్లోనే. సో టెక్నికల్గా మనం కిందకి రాకుండా స్కిన్ని పైకి పుల్ చేయడం, తర్వాత కొంచెం ఎక్స్టర్నల్ స్కిన్ తీసేయడం ఒకటి. లేదు స్కిన్ ఎక్సెస్ లేదు, యంగ్ పేషెంట్ లెట్స్ 25-30 years, స్కిన్ ఎలాసిటీ బాగుంది, కొలాజన్ దే హ్యావ్ అ గుడ్ కొలాజన్, వాళ్ళకి డెఫినెట్గా వేజర్ అసిస్టెడ్ లైపోసెక్షన్ అంటారు. సో లైపోసెక్షన్స్లోనే అల్ట్రాసౌండ్ బేస్డ్, లేజర్ బేస్డ్ లైపోసెక్షన్స్ వచ్చాయి, వేర్ వీ స్టిమ్యులేట్ ద ఇంటర్నల్ డర్మిస్. సో కంట్రాక్షన్ కోసం ఇట్ ఇంప్రూవ్స్, ఫాస్టర్ కంట్రాక్షన్ స్కిన్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ తీసేసి కొన్ని రోజులు స్కిన్ లాక్సిటీ ఉంటుంది, బట్ 5-6 months మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కిన్ గెట్ కాంట్రాక్టెడ్. సో ఇది మనం పర్సన్ టు పర్సన్ చూస్ చేసుకుంటాం. ఏజ్, స్కిన్ లాక్సిటీ, లెట్స్ సే 25 years old పేషెంట్ బట్ 150 kgs నుంచి లాస్ అయ్యారు, వాళ్ళకి ఇది పనిచేయదు, వాళ్ళకి మళ్ళీ లిఫ్ట్ చేయాల్సిందే. ఎక్స్ట్రీమ్గా ఉన్న వాళ్ళకి సర్జికల్, మోడరేట్ టు లైట్ ఉన్న వాళ్ళకి నాన్ సర్జికల్తో హ్యాండిల్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ బ్లౌజ్ కింద ఉండే 1 or 2 ఫోల్డింగ్స్కి జనరల్గా డెలివరీ తర్వాత ఈ ఫోల్డింగ్స్ వస్తాయి అనేది చాలామంది చెప్తూ ఉంటారు. అంటే ఇన్ జనరలీ అఫ్కోర్స్ ఇప్పుడు ఒబేస్ అయిపోయిన తర్వాత చాలామంది యంగ్స్టర్స్ కూడా వస్తున్నప్పటికీ దాన్ని లైపోసెక్షన్ అంటే లవ్ హ్యాండిల్స్ దగ్గర కూడా నేను అనేది టోటల్గా బ్యాక్లో ఉన్న బ్రా రోల్స్ అంటారు. ఎగ్జాక్ట్లీ. సో అవి లైపోసెక్షన్తో వెళ్ళదండి అనేది నేను చాలాసార్లు విన్నాను. ఈజ్ ఇట్ రైట్ సార్? లేదు లేదు, బ్రా రోల్స్ వెరీ మచ్ కెన్ బి రిమూవ్ విత్ లైపోసెక్షన్. ఇప్పుడు దీన్ని అడ్రస్ చేయడానికి మనకు 360 degrees లైపో అనే కాన్సెప్ట్ వచ్చింది. వేర్ ఫస్ట్ హై డెఫినేషన్ అంటే గ్రూవ్స్ ఇస్తాం. ఒక అథ్లెట్ లాగా క్రియేట్ గ్రూవ్స్. అంటే ఎవరికి అది ఆల్రెడీ లీన్ ఉండి థిన్ ఉండి కొంచెం ఫ్లాబీ ఉన్న వాళ్ళకి 25 BMI లోపల ఉండాలి. దానికి 35 BMIలో మనం స్కల్ప్ట్ చేయలేం. అంటే ఆల్రెడీ స్కల్ప్టెడ్ బాడీ ఉండి కొద్ది ఏరియాలో కనుక మనకు డెఫినేషన్ ఇవ్వాలంటే వాళ్ళకి మనం ఒక చిజిల్గా ఇచ్చి సెంటర్లో గ్రూవ్ వచ్చేటట్టు చేసి సైడ్స్కి ఇట్లా కట్స్ ఇవ్వగలుగుతాం. దాన్ని హెచ్డి లైపో అంటారు. తను చెప్పిన దాంట్లో ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్స్ ఇన్ ద బ్యాక్ సైడ్, దానికి 360 degrees లైపో ఉంటుంది. దాన్ని వేర్ వి ఫస్ట్ వాళ్ళని రివర్స్ పడుకోబెట్టేసి ఆ బ్యాక్ ఉన్న ఫ్యాట్ని తీసేసుకుంటాం. కొన్నిసార్లు ఈ ఫ్యాట్ని సైమల్టేనియస్గా మనం ఫ్యాట్ ట్రాన్స్ఫర్ చేయడానికి వాడుకుంటాం. ఇప్పుడు మనకు ఫ్యాట్ ట్రాన్స్ఫర్స్ కూడా వీ హ్యావ్ ఎ మిషన్స్. మనం అంత కలెక్ట్ అయిపోయి ఒక మిషన్కి వచ్చేస్తుంది, అక్కడే మనం ఫిల్టర్ చేసేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి వెంటనే ఇంకో దగ్గరికి ఎక్కిచ్చేసేయచ్చు. సో 360 degrees లైఫ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఉన్న బాడీ ఫ్యాట్ని పడేయకుండా లెట్ ఇట్ బి బ్రెస్ట్ క్వాడ్ ఇవ్వడం, లేదంటే కొంతమందికి థైలో డెంట్స్ ఉంటాయి. చాలా మందికి ఇఫ్ లెట్స్ సే 70% ఇండియన్ పాపులేషన్కి థైలో ఒక పక్క డెంట్ ఉంటుంది. ఇక్కడ కింద వస్తే డెంట్ అయిపోయి అదే ఇలియా క్రస్ట్ కింద ఒక డెంట్ ఉంటుంది. సో న్యాచురల్గా ఎస్కరు ఫామ్ అవ్వదు. వాళ్ళలో ఆ ఫ్యాట్ని మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో మీ స్టెమ్ సెల్స్ మీ బాడీలో ఉంటాయి అండ్ యువర్ బాడీ డజంట్ ఫీల్
అగ్రెసివ్ అంటే నా ఫ్యాట్ సెల్స్ అని తీసేసారని ఫీల్ అవ్వదు, ఎందుకంటే ఫ్యాట్ స్టోర్స్ ఇంకో దగ్గర పెడుతున్నాం. ఓన్లీ బాబు ఏం చేయట్లేదు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మారుస్తున్నాం అంతే. ఇల్లు మారుస్తున్నప్పుడు ఇల్లు ఖాళీ చేయొచ్చు. ఇదే ఫ్యాట్ ఇప్పుడు ఫేస్ ఆఫ్ కోర్సెస్ ఈ ఫ్యాట్ ని మనం సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత సంకెన్ ఫేసెస్ కి, మీరు ఫోర్ హెడ్ కి, ఈవెన్ ఈ ఫ్యాట్ లో నుంచి తీసే SVF తీసేసుకుంటే స్టోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ అంటాం, మెసెంకెంబల్ స్టెమ్ సెల్స్ అంటారు వాటిని. ఫ్యాట్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ ని ఇప్పుడు ఈవెన్ హెయిర్ కి ఇస్తున్నాం. ద బెస్ట్ సోర్స్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఇన్ ద బాడీ వీ గెట్ ఫ్రమ్ ఫ్యాట్. సో మనం హెయిర్ ఈవెన్ గ్రోత్ కూడా ఎక్సలెంట్ చాయిస్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 10 PRPs. ఎందుకంటే యు ఆర్ లిటరలీ ఇన్ఫ్యూజింగ్ స్టెమ్ సెల్స్, డైరెక్ట్ స్టెమ్ సెల్స్, బాడీ ఓన్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ని 4 లెవెల్ ఆఫ్ ప్రాసెస్ చేసి దాని SVF తయారు చేస్తే ఇట్ పెల్లెట్స్ లా తయారవుతుంది. అయితే మన బాడీలో ఉన్న కొంత ఫ్యాట్ని తీసి అది మీరు చెప్పినట్టు ప్యూరిఫై చేసి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అండర్ ఐస్ వాడుకోవచ్చు. హెయిర్ కూడా వాడతారు. హెయిర్ కూడా సెట్ హెయిర్కి వాడతాము, హెయిర్ గ్రోత్కి. మీరు ఎంటైర్ ఫేస్ రిజనరేషన్కి వాడచ్చు, మీరు ఆగ్మెంటేషన్స్కి వాడుకోవచ్చు. తర్వాత వీ కెన్ యూస్ ఫర్ ద బ్రెస్ట్, వీ కెన్ యూస్ ఫర్ ద బట్, వీ కెన్ యూస్ ఫర్ ద లేటరల్ థైస్. బట్ ఇంకెక్కడైనా డెంట్స్ ఉన్నాయి బాడీలో అంతా కవర్ చేసుకోవచ్చు. అసలు మనం 1 ml ఫ్యాట్ కూడా బయటికి పడేయకుండా వీ కెన్ రీయూజ్ ఎంటైర్ బాడీ ఫ్యాట్ బ్యాక్ టు ద బాడీ. అదే ఇప్పుడు మనం ఏదైతే వేస్ట్ అనుకున్నామో ఏది వేస్ట్ కాదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రీయూజబుల్.